హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో నేను మనం ఇంటికి కొత్తగా రోలు రోకలి తెచ్చుకున్నప్పుడు వెంటనే యూజ్ చేయం కదండి. సో దాన్ని సీజనింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేయాలి కదా. ఈ రోల్ని సింపుల్గా మనం ఎలా సీజనింగ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ రోల్ని అయితే వాటర్లో ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కొద్దిగా పోతాయి. ఈ రోలు తయారు చేసేటప్పుడు ఇందులో మట్టి ఇసుక అన్నీ ఉంటాయి కదండి. మనం వీటిని అలానే యూజ్ చేస్తే మనం తినే ఫుడ్లో కూడా డస్ట్ పార్టికల్స్ అనేవి వస్తాయి కాబట్టి సీజనింగ్ చేయడం కంపల్సరీ. నీటిలో నానబెట్టిన తర్వాత రోల్ని తీసి కొద్దిగా ఆరిన తర్వాత పొడి బియ్యం కొద్దిగా తీసుకొని అది మెత్తని పౌడర్ అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇలా పిండి చేసుకున్న తర్వాత ఒకసారి రోల్ని కడుక్కొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మెత్తని పౌడర్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా రుబ్బుకోవాలి. ఇలా అయిన తర్వాత ఆ బియ్యం మిశ్రమాన్ని తీసుకొని మొత్తం రోలు రోకలి రెండింటికి కూడా మనం అప్లై చేసి పైన కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం తెచ్చుకునే రోలు రోకల్ని ఇలానే క్లీన్ చేసుకోవాలండి. సబ్బు కానీ డిష్ వాషర్ లిక్విడ్ కానీ ఏది కూడా యూజ్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత రోల్ మొత్తాన్ని వాటర్తో నీట్గా శుభ్రం చేసుకొని ఇంకొకసారి ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. రెండోసారి కూడా తడి బియ్యాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇవి కూడా మెత్తగా దంచుకున్న తర్వాత రోల్ని శుభ్రంగా కడిగి బాగా తుడిచి పొడిగా అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకుంటే ఈ రోలు రోకలి అనేది మనం యూజ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. మనం ఈ రోలు రోకల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఉపయోగించే ముందర కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి యూజ్ చేసుకోవాలి. చూసారు కదా, కొత్తగా తెచ్చుకున్న రోల్ని మనం ఎలా సీజనింగ్ చేసుకోవాలో. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.